హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. నేను మీ ఎనర్జెటిక్ డైనమైట్ యూట్యూబ్ ఛానల్. చూడండి, మా కొలీగ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? మేమైతే కనుక వింటేజ్ ఫామ్ హౌస్కి అయితే కనుక వెళ్ళామండి మొన్న సండే. ఇది వచ్చేసి హైదరాబాద్లో మొయినాబాద్ దగ్గర కరకమామిడి అనే ఏరియా వస్తుందన్నమాట. అంటే ఇంకా మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇంకా చిలుకూరు బాలాజీ ఏరియాలో అనమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్కి దగ్గరలో. ఇది వచ్చేసి మనకు జేఎన్టీయూ దగ్గర నుంచి దాదాపు 36 కిలోమీటర్స్ వస్తుంది. మాకైతే ఇంకా మేము మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. మొత్తం 20 మెంబర్స్ అనమాట. 3 వెహికల్స్లో అయితే వెళ్ళాము. ఈయన వచ్చేసి మధు అని అనమాట, మన్మధుడు అని పిలుస్తారు ఆయన్ని. అందుకని ఆయన మేము జోకులు వేస్తుంటే సిగ్గుపడుతున్నాడు అనమాట. వెనకాల గుణశేఖరు, నేను మీ అందరికీ తెలుసు, వెనకాల బాలసుబ్రహ్మణ్యం అన్నమాట. ఇంకా ఆ పక్క అలోక్గిరి. మేమందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళామన్నమాట. దాదాపు 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు సెట్ అయిందనమాట. దీనికి కంప్లీట్గా ఆర్గనైజర్ వచ్చేసి సీను అనమాట. బిరపు సీను అని ఉంటాడు ఆయన అనమాట. ఆయనను శశికాంత్ అనమాట వీళ్ళిద్దరు. అయితే కనుక ఫైనల్గా మేము ఇక్కడ ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. కరకమామిడి మొయినాబాద్ వింటేజ్ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వాచ్మెన్ వచ్చి డోర్ తీశాడు, వెళ్ళామన్నమాట. గుణశేఖర్ ఇప్పుడు ఇంకా అందరూ ఒక్కొక్కరు ఇక్కడ ఆల్రెడీ ఒక వెహికల్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మేమైతే కనుక కుక్ ఒక ఆమెని తీసుకొని వెళ్ళామన్నమాట వంట వండడానికి. ఆమె అంటే మొత్తం సరుకులు A to Z ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము. అక్కడ కుక్ చేయించడానికి కూడా మేమైతే కనుక ఫుడ్ కుక్ చేయించుకోవడానికి మేము అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళామన్నమాట. చూడండి, అక్కడ అందరూ బ్యాగులు పట్టుకొని దిగుతూ ఉన్నారు. చూడండి, ప్లేట్స్ ఐటమ్స్ అన్నీ తీస్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా గార్డెన్ ఏరియా కానీ ఇదంతా అయితే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ ముగ్గురు వస్తున్నారు చూడండి, బాలసుబ్రహ్మణ్యన్న, మళ్ళీ రామనాయుడు అనమాట. ఈయన వచ్చేసి మనకు లక్ష్మయ్య సారు. ఈయన కుకింగ్ సూపర్గా చేస్తాడనమాట. అందరూ ఒకే ఆఫీస్ వాళ్ళే. మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళకి కలిసినట్టు ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మళ్ళీ పొద్దున్నే లేస్తేనే చూసే మగాలి అన్నీ. మళ్ళీ వీళ్ళేమో ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత కలిసినట్టు ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఇగో ఆల్రెడీ క్రికెట్ అయితే స్టార్ట్ చేశారు మా వాళ్ళు, క్రికెట్ ఆడుతున్నారనమాట. చూడండి, ఇక్కడ కొన్ని ఐటమ్స్ మర్చిపోయిందంటే కనుక చూడండి, రామనాయుడు అన్న వాటర్ క్యాన్ తెస్తున్నాడు. ఈయన ఏంటంటే కనుక నలుగురు మంచి కోరే వ్యక్తి అనమాట రామనాయుడు అన్న. ఇక్కడ వచ్చేసి బింగోలే భాయ్ స్పెట్స్ పెట్టుకొని చూడండి ఎట్టున్నాడు. ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ మేమైతే కనుక యాక్చువల్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ బుక్ చేసుకున్నాము. మార్నింగ్ మాకు వచ్చేసి 9 o'clock టు ఈవినింగ్ 7 o'clock అయితే ఇచ్చారనమాట టైమింగ్. దీనికి వచ్చేసి కాస్ట్ మాకు 10,000 పడింది. 20 మెంబర్స్, దాదాపు మనము 30 మెంబర్స్ వరకు కూడా మనము అవైలబిలిటీ అనేది ఉంటుంది. వెళ్ళొచ్చు, 30 మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు ఈ ఫామ్ హౌస్కి. ఇక్కడ మనకు వచ్చేసి ఫ్రిడ్జ్ ఫెసిలిటీ ఇచ్చాడు. చూడండి, వెళ్ళంగానే అందరూ కొంచెం రిలాక్స్ అవుతున్నారు, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి. ఈయన సతీష్ అనమాట. ఈయన వచ్చేసి శ్రీనివాస్, మొన్ననే రీసెంట్గా మ్యారేజ్ అయింది, గుణశేఖరు. ఇక్కడ మనకి 2 bedrooms ఉన్నాయి. ఒక బెడ్రూమ్ వచ్చేసి లెఫ్ట్లో ఉంటుంది, ఒక బెడ్రూమ్ వచ్చేసి రైట్ హ్యాండ్ ఉంటుంది. ఇది వచ్చేసి హాల్ అనమాట. మొత్తం ఈయననే శశికాంత్ అయితే ఈయనది లాస్ట్ డే అనమాట ఆ రోజు. అందుకనే అది కూడా పార్టీ కిందకి కలిసి వచ్చిందనమాట. అందుకని అట్లా వెళ్ళామన్నమాట అందరము. దాదాపు 1 year నుంచి మేము ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు సెట్ అయింది. ఇది ఒక బెడ్రూమ్ అండి. కరెక్ట్గా మనం చూసుకుంటే కనుక 3 families అయితే కనుక మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నైట్ స్టే కూడా ఉంటుంది అనమాట. నైట్ స్టేకి యాక్చువల్గా అంటే వేరే కాస్ట్ ఉంటుంది. మీకు క్లియర్గా కావాలి అంటే కనుక మీరు నెట్లోకి వెళ్ళి వింటేజ్ ఫామ్ హౌస్ కరకమామిడి మొయినాబాద్ అని కొడితే కనుక మీకు వస్తుంది. చూడండి, ఆల్రెడీ మా వాళ్ళు అయితే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు చూడండి. కానీ చాలా రోజుల తర్వాత మంచిగా ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి మేమైతే కనుక బాగా చిల్ అయ్యామండి. మీరు కూడా ఇలాంటి ప్లేస్కి అప్పుడప్పుడు ఒక 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి కొలీగ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీతో కానీ ఎక్కడికన్నా వెళ్ళండి. ఫ్యామిలీస్ అయితే 3-4 families కలిసి వెళ్ళండి. ఆఫీస్ కొలీగ్స్ అయితే కనుక ఒక 20 members బ్యాచిలర్స్ అందరూ కలిసి వెళ్ళండి. ఎందుకంటే ఈ ఈఎంఐలు, ఈ లోన్లు, ఈ ఫ్యామిలీ టెన్షన్స్, ఇంట్లో టెన్షన్స్, జాబ్ టెన్షన్స్ ఇవన్నీ ఎప్పుడూ ఉండేటివేనండి.
మన లైఫ్ కూడా మనం ఎంజాయ్ చేయాలి. చూసుకోండి, ఇక్కడ మా వాళ్ళ వాలీబాల్ ఆడుతున్నారు చూడండి. ఎప్పుడూ రాని గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు ఆడని గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మా వాళ్ళు ఇంకా చెలరేగిపోతున్నారు చూడండి. కొట్టుకొని ఇద్దరు కొట్టుకొని ఎగిరేయాలి. అది బాల్, అది టెన్నిస్ బాల్ అనుకున్నారో లేకుంటే వాలీబాల్ అనుకున్నారో లేదంటే ఫుట్బాల్ అనుకున్నారో అర్థం కాడని ఇష్టానుసారం నరుకో వాంచట్టే మిందపడు కింద పడు, నెక్స్ట్ రోజు వాసిపోతాయి. మీకు అర్థం కావడంలే. సడన్గా బాడీ వంచితే గినక ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు మా వాళ్ళు. క్రికెట్ ఆడేదానికన్నా గొడవ ఎక్కువ ఉంది. నేనున్నా మిస్ఫీల్డ్ ఉన్నా అయిపోయా. విన్నా వింటూ బ్యాట్ రాజేష్ टेस्ट करो वाटर गोरी ऐड किया है आजा गोरी ऐड किया అదే రాజేంద్ర నగర్ అయితేనే అక్కడే చేసి ఉల్లిపాయలు ఎక్కువ కనపడాలి అట్టే దగ్గర నుంచి చేయాలి. మీ ఇంట్లో చూపిస్తారా? అప్పుడే మళ్ళీ వెనక్కి పోయిన మళ్ళీ 3 కిలోమీటర్లు ఆడ మళ్ళీ ఆడ 20 నిమిషాలు ముందరికి వచ్చి మళ్ళీ వెనక పోయి సార్ తింటర్లేండి సార్ బండ్లు ఒకటి మళ్ళీ పోయి తీసుకొని మనం చూద్దాం. అన్న ఉతికన్నా హిందీ పాటలు వస్తున్నాయి అన్న ఏమన్నా చేస్తున్నానులే రాజేష్ నీది కనెక్ట్ అయిందా?
నీది కరెక్టే ఉందా? గురశేఖర్ దిగా కూలేనా జీజా? ఇమ్నేష్ నీ ఫోన్ ఇటు వచ్చేసింది. అయితే ఇమ్నేష్ చాలా ఇంకా తిత్తా ఉండాలా. పన్నీర్ అయిపోయింది, ప్రాన్ అయిపోయింది, పల్లీలు అయిపోయింది. నువ్వే వస్తున్నావు పల్లి బాయిల్ అందరిదా. ఎవరు కనెక్ట్ అయ్యారు ఇమ్నేష్ ఏ నుంచ ముంచ ముంచ అదిగా అక్కడ ఉంది బాస్కెట్ బాల్ అది ఉందిగా. ఇది ఫ్రెండ్స్ ఏ డే ఇన్ ఫామ్ హౌస్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. లాస్ట్కి ఫైనల్గా నేను రాజేష్ అయితే మంచిగా డ్యాన్స్ వేసుకున్నాము. ఇలా ఎంజాయ్ చేసి డే అనేది మంచిగా ఎంజాయ్ చేసాం. చూడండి.